17A వర్తిస్తుందా లేదా చంద్రబాబు నాయుడు గారికి, అరసేయడానికి అవకాశం లేదా, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైన చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకు పంపించారు. అది ఎప్పటికప్పుడు తీర్పిచ్చాల్సింది. సుప్రీంకోర్టు దానికి బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం మాటతో ఆర్డర్ తెలియదు. అంటే ఏంటి కథకం అంతా? రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా డిఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండే కూడా డీజేకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతుల్లో ఇవి వస్తూ ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు. అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి వీలు లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కత్తిత్వం వచ్చేసినట్టు వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైంది.